నిరుద్యోగుల పట్ల మీకు ఇంత ప్రేమ మమకారం అని ఉంటే మీరు ఇస్తామన్న 4016 రూపాయల నిరుద్యోగ భృతి ఏదన్నా పార్టీ అధికారులకు వచ్చిన సంవత్సర కాలంలోనే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, మిగతా 4 ఏళ్ల కాలంలో ఇంకో 1,00,000 ఇస్తామని చెప్పిన యూత్ డిక్లరేషన్లో ఉన్న హామీలు ఏమైపోయినాయని అంటే మీరు 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 అందుకని మీ ప్రశ్నలో మీకే పూర్తిగా అవగాహన లేదు. నేను మళ్ళీ చెప్తాను. ఓకే, మొదటి సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు కాదు, మొత్తం ఖాళీలు భర్తీ చేస్తామన్నాం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మేము ఓన్లీ 1,00,000 ఉద్యోగాలే భర్తీ చేస్తామని చెప్పలే. ఓకే, మేము చెప్పిన మాట ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు, ఖాళీగా ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినాం. సంవత్సరంలో కాలే. ఎందుకు కాలేదంటే 4 నెలలు ఎలక్షన్లో పోయింది, నేను ముందే చెప్తున్నా. ఓకే, రెండోది ఏంటంటే ఎగ్జామ్కు మధ్యన గ్యాప్ ఉండాలని చెప్పి విద్యార్థులు పదే పడుగుతున్నారు. అటు దానివల్ల కొన్ని ఎగ్జామ్స్ వెనక ముందు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మేము ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం 16 నెలల కాలం షెడ్యూల్లో ఇచ్చినటువంటిది. ఒక ఎగ్జామ్కి ఇబ్బంది లేకుండా పిల్లలు కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రావగలిగినటువంటి షెడ్యూల్ ఇవ్వాలని చెప్పి ఆ షెడ్యూల్ ఇచ్చినటువంటి స్థితి ఉన్నది. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వాటిని యుద్ధ ప్రాతిపాదిక మీద ఎగ్జామ్లు కండక్ట్ చేసి క్లియర్ చేసి ఉద్యోగాలు ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి జాయిన్ అయ్యి 2 నెలల జీతాలు తీసుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేసినాం ఆల్రెడీ. అది హెల్త్ డిపార్ట్మెంట్ది కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ది కావచ్చు. గ్రూప్ 1 నోటిఫికేషన్లో అవకతవకలు జరిగితే రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ ఒకటి చెప్పాలి మీకు. ఉద్యోగాల భర్తీ ప్రభుత్వ అవసరం, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు ప్రభుత్వ అవసరం అంటే చాలామందికి తెలియదు ఇది. ఎందుకు పాలన ఖతమైపోయింది గత 10 సంవత్సరాలు అనేటటువంటి విషయం తెలవాల్సినటువంటి అవసరం ఉంది. విభజన తర్వాత 58% ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్కి పోయారు, 42% ఉద్యోగులు తెలంగాణకు వచ్చారు జనాభా ప్రకారం ఉద్యోగాల పంపకాలు జరిగినప్పుడు. దీంతో ఏమైందంటే ఇప్పుడు మాది ఉంది ట్రైకార్, మీరు కూర్చున్న ఆఫీస్కు. దీనికి నేను చైర్మన్, ఎండీ ఉంటాడు. ఎండీ అనే పోస్ట్ ఒకటే ఉంటుంది, అది ఆంధ్రప్రదేశ్కి పోయింది. ఇక్కడ ఎండీ పోస్ట్ క్రియేట్ చేసుకోవాలి మన రాష్ట్రంలో. మనం కొత్త ఎండీ పోస్ట్ను ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వాలి. అయితే కొత్త ఎండీని పెట్టడానికి వీలవుతుంది. ఇట్లా అన్ని కార్పొరేషన్లు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన సింగిల్ పోస్టులు ఉన్నాయి కదా, అవి అటు వెళ్ళిపోయినాయి ఆంధ్రప్రదేశ్కు. ఇక్కడ ఎండీ పోస్ట్ క్రియేట్ చేయలే, ఎక్స్ అఫీషియో పేరు మీద నడిపిస్తున్నారు. డిసిషన్ మేకర్ ఎవడు? నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి? ఎక్స్ అఫీషియో అనేటువంటి డిసిషన్ తీసుకోలేడు. యూ డోంట్ హ్యావ్ పవర్స్. అంతిమ నిర్ణయాలు ఈ కార్పొరేషన్ డిసిషన్స్ ఎవరు తీసుకోవాలి? చైర్మన్ను ఎండీ కలిసి తీసుకోవాలి, బోర్డు కలిసి తీసుకోవాలి. డిసిషన్ తీసుకునే మనిషే లేడు. కేసీఆర్ ఏం గడ్డిపీకిండి, నీకు తెలియదా? ఎండీ పోస్టులు శాంక్షన్ చేయాలని తెలియదా 10 సంవత్సరాల్లో? ఎందుకు చేయలేదు? పోనీ సూపరింటెండెంట్ ఉంటాడు ఒక మినిస్ట్రీలో. సూపరింటెండెంట్ ఏం చేస్తాడు? ఫైల్స్ రాసి పెడతాడు. ఆ సూపరింటెండెంట్ పోస్టులు 2 ఉన్న కాడ ఒకటి మనకు వచ్చింది, ఒకటి ఆంధ్రప్రదేశ్కి పోయింది. ఒకటే ఉన్న కాడ అడ్డు పోయింది. అక్కడ పోస్టే క్రియేట్ చేయలే ఇంతవరకు. శాంక్షన్ ఆర్డర్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న ఖాళీల భర్తే కాదు నేను చెప్పేది, కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. ఇట్లా ఇప్పుడు కేసీఆర్ గారు 10 జిల్లాలను 33 జిల్లాలు చేశాడు. 33 జిల్లాలకు 33 కొత్త కలెక్టర్లు ఉండాలి కదా. ఈ కలెక్టర్లతో పాటు సూపరింటెండెంట్ నుంచి మొదలు పెడితే ఒక కలెక్టర్ ఆఫీస్ నడవడానికి కావాల్సినటువంటి స్టాఫ్ అంతా ఉండాలి కదా, ఉండాలి కదా. నేనంటున్నా ఎన్ని పోస్టులు కొత్తవి శాంక్షన్ చేశారు, ఎందుకు ఒక్కటి కూడా శాంక్షన్ చేయలే? నేను అంటున్నా వీళ్ళు మనుషులు ఆ పాలన చేసేటటువంటి కనీసం అవగాహన ఉందా? ఆ ఒక్క పోస్టు శాంక్షన్ చేయకుండా కలెక్టర్ ఆఫీస్ నడుతుంది. ఆ ఉన్న డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అటు నుంచి ఒకరిని ఇటు నుంచి ఒకరిని గుంజేసి ఆడబడేసి వానికి ఏ పవర్స్ ఇవ్వకుండా ఎట నడుస్తుంది అడ్మినిస్ట్రేషన్? కేసీఆర్ గారి పేరు చెప్పగానే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చిందర వందర చేసి పాలనా వ్యవహారాన్ని విధ్వంసం చేసిపోయారు. ఒక్క సెకండ్ కూడా ప్రజా జీవితంలో ఉండడానికి అర్హుడు కదా ఆయన. నేను చెప్తా ఉన్నాను, 10 సంవత్సరాలు పాలించినటువంటి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు. కేటీఆర్ ఇంత ఎగిరెగిరి మాట్లాడతాడు. దీనివల్ల ఎవరికి నష్టం జరిగింది? నీకు నాకు సామాన్యునికి నష్టం జరిగింది. ప్రతిదీ రాజకీయ నాయకుడు చేయడు, బ్యూరోక్రసీ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలే లేకపోతే ఇవన్నీ తీసుకుపోయి ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఇచ్చి పడేసారు. ఇంటర్మీడియట్ పేపర్ దిద్దుడు అవుట్సోర్సింగు, ధరణి ల్యాండ్ను మెయింటైన్ చేసే నీ పోర్టలు అవుట్సోర్సింగు, వాడు ఇష్టం వచ్చినాడు వాడు చేసుకుంటాడు. ఇది ఆ పాలన, ఇది ప్రభుత్వ పాలన. ఇట్లా చేసిపోయారు దాన్ని. ఇది సరి చేయడం అనేదే పెద్ద పని. పెద్ద పని. దానికి స్ట్రిక్ట్గా డిసిప్లిన్తో పనిచేసేటటువంటి హయ్యర్ అఫీషియల్స్ అవసరం. ఆ హయ్యర్ అఫీషియల్స్ను పెట్టి నడిపిస్తున్నారు. మీరు కూడా రాస్తున్నారు కదా, ఒక దగ్గర ఒక ఐపీఎస్ ఆఫీసర్ను పెడితే ఆయన సీఎం మాట కూడా వింటలేడు అని మీరే రాస్తారు కదా. తన మాట వినని అధికారికి కూడా అవకాశం ఎందుకు ఇచ్చిండు రేవంత్ రెడ్డి? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే నా మాట కాదు వినాల్సింది. రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం ప్రజలకు మేలయ్యేటటువంటి పనిచేసే అధికారులు కావాలి. నా ఇష్టాల మీద నా మీద ప్రేమ ఉన్నోడు కాదు కావాల్సింది. పబ్లిక్ సర్వీస్ చేయగలిగినటువంటి అధికారులు కావాలని పెట్టిండు ఆయన.
దీనివల్ల కొంత పాలన సెట్ అవుతుంది, ఇప్పుడు సెట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది, ఆర్థిక వ్యవస్థ సెట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది, మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కొలాప్స్ నుంచి సెట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇప్పుడు 192,000 ఉద్యోగాల భర్తీతో పాటు కొత్త ఉద్యోగాల కల్పన కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వీసీల నియామకం జరిగింది, యూనివర్సిటీల్లో మోర్ దెన్ 70% ఖాళీలు ఉన్నాయి, కాంట్రాక్ట్ ఎంప్లాయీలు కొనసాగుతున్నారు, చాలా డిపార్ట్మెంట్లో రెగ్యులరైజ్ చేసేటటువంటి పని చేస్తున్నటువంటి స్థితి మేము తీసుకొస్తున్నాం. స్టెప్ బై స్టెప్ అందుకనే అంటున్నాను, స్టెప్ బై స్టెప్ అన్ని పనులు చేస్తున్నాం. ఉద్యోగాల భర్తీ కూడా అన్ని, నేనేమంటే అన్నీ జరుగుతాయి, టైం పడుతుంది. టైం పట్టడానికి జరిగినటువంటి విధ్వంసం భయంకరమైంది, అది సరి చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ఒక డెమోక్రటిక్ సిస్టమ్ను సెటప్ చేస్తూనే ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చేస్తున్నది ప్రభుత్వం. అడుగులు ఎటువైపు పోతున్నాయి అనేది ఇంపార్టెంట్. మా మొదటి అడుగే డెమోక్రటిక్ స్పిరిట్తో ముందుకు పోతుందని చెప్పి నేను అందుకని టైం పట్టవచ్చు. మీరు చెప్పేటటువంటి అన్ని హామీలు మేము 2,500 మహిళలకు ఇస్తామన్నాం, ఇంకా మొదలు పెట్టలే. దాని అర్థం ఇయ్యమని కాదు, ఇస్తాం, లేట్ అవుతుంది. మీరు అన్నారు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం, 4,000 పెన్షన్, అదే 4,000 పెన్షన్, అది కూడా నెక్స్ట్ మంత్ జనవరి నెక్స్ట్ బడ్జెట్ నుంచి ఇస్తామనేటటువంటి మాటను ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించారు. ఇవన్నీ మేము ఇచ్చినటువంటి 400 హామీలు, దాదాపు 400 హామీల్లో 99% 400 ప్లస్ కాదు, 400 హామీలే ఉన్నాయి, ప్లస్ ఉండొచ్చు 1, 2, 3 అంతా. ఇన్ని హామీలు 99% 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తాం. 1 ఇయర్ అయింది, 100% చేస్తాం, దాంట్లో ఏం డౌట్ ఉండక్కర్లేదు. మళ్ళీ మీరుంటారు, నేనుంటా, ఒకవేళ చేయకపోతే మళ్ళీ నన్ను అడుగు. నువ్వు సంవత్సర కాలంగా ప్రభుత్వం పటిష్టాత్మకంగా అంటే చేపట్టిన పథకాలల్లో ఏ ఒక్కటి మొదలుపెట్టి మీరు సంపూర్ణంగా పూర్తి చేసిన అని చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయన్నా? 1, 2 ఇప్పటిదాకా మీకు చెప్పిన ఏమున్నాయి? ఇది సంపూర్ణంగా కాకుండా సగం చేసినాయా? ఆరోగ్యశ్రీని సగం చేసిండ్రా? రైతు రుణమాఫీ సగమే అయిపోయింది. నేనేమంటే ఆరోగ్యశ్రీని సగం చేసిర్రా, ఇప్పుడు బస్సుది సగం చేసిర్రా, కరెంటుది సగం చేసిర్రా, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిరంతరం నడుస్తూనే ఉంది, అదేమన్నా మధ్యలో ఆపిర్రా? నేను ఇవన్నీ నడుస్తున్నాయి నేను అంటున్నాను. అందుకనే ఇప్పుడు ధరణి మీద కమిటీ వేసిర్రు, దానికి కమిషన్ వేసిండ్రు, దానికి కమిషన్ మొదలుపెట్టినటువంటి పరిస్థితి, రేపు కొత్త చట్టం ఏర్పడుతున్నటువంటి స్థితి రాబోతున్నది. 2 ఇల్లులు కూలగొట్టిర్రు, ఇప్పుడు ఏమైంది? మూసి పోయి హైడ్రా ఆఫీస్ అడగరాదు. ముఖ్యమంత్రి 70,000 కోట్లు అవుతుంది అని ఒక ముఖ్యమంత్రి అంటాడు, ఇంకొక ముఖ్యమంత్రి 1,50,000 కోట్లు అవుతుంది అంటాడు. క్లారిటీ కేటీఆర్ మాటలు అడుగుతున్నాను, మా మంత్రులు ఎవరు చెప్పలే. ప్రజల మాట అనేది, నేనే ప్రజల మాట కూడా కాదు, మీరు నాకు చెప్పకూడదు. కేటీఆర్ మాట్లాడుతున్న చెప్పులలో కాలేసి అడిగితే నువ్వు ఏం దొరకదు నీకు. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట గారు ఇదే బెల్లన్న గారు డాక్టర్ ప్రీతి చనిపోయినప్పుడు ఇదే గాంధీ భవన్లో మనం ఇంటర్వ్యూ చేస్తే, నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నా బ్రదర్, ఎందుకంటే ఇది మొదటిసారిగా హత్య అని ప్రస్తావించిన జర్నలిస్ట్ నువ్వే, నాకు తెలిసి ఇది ఆత్మహత్య కాదు హత్య అని అంతే అంటున్నా. ఇప్పుడు నువ్వు అడుగు, నేను ప్రశ్నిస్తా, చెప్తా. అప్పుడు నచ్చిన ఇదే జర్నలిస్ట్ ఇప్పుడు ఎందుకు నువ్వు నాకు నచ్చుతున్నావు, ఇప్పుడు కూడా నచ్చుతున్నావు, కానీ నీ ప్రశ్నలు అడుగు. ఓకే, ఇప్పుడు ఏ మంత్రి, నేను అందుకునే అంటున్నా, ఏ మంత్రి 70,000 అవుతుందని చెప్పిండో నాకు చెప్పు. ఏ మంత్రి 1,50,000 అవుతుందండి అని చెప్పు. ఇది కేటీఆర్ తప్ప అనలే. నేను అదే అంటున్నా నీకు. ముఖ్యమంత్రి ఏమన్నాడు అంటే, 1 పైసా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి పెట్టకుండా మూసీ నది ప్రక్షాళన చేస్తామని చెప్పిండు. ఇది ఆన్ రికార్డ్ ముఖ్యమంత్రి చెప్పిన మాట. మీకు అది తెలవకుంటే అది ఎట్లా చేయాలో నీకు ఎట్లా చెప్తారు? నేను అదే కదా, నేను ఎట్లా లీక్ చేస్తా చూడరాదు నువ్వు. ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన వలన 12 నుంచి 14,000 కుటుంబాలు నష్టపోతుర్రని ఇప్పటికి ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ నష్టపరిహారం కట్టి కొత్త ఇండ్లు ఇచ్చి కొత్త వ్యాపారాలు చేసుకోవడానికి సపోర్ట్ చేస్తామని చెప్పిండు. దాదాపు 3,000 మందికి ఇప్పటికీ రీప్లేస్ చేసిండ్రు, వాళ్ళకు కొత్త వ్యాపారాలకు కూడా సపోర్ట్ చేసిండ్రు. ఇది మీకు తెలుసు కదా. ఇంకా చాలామందికి ఒక్క గుడిసె ఉన్నా కూడా నష్టపరిహారం లేకుండా అడిగి తీయమని చెప్పారు. ఇట్లా చెప్పినోడు చేసినోడు ఎవడని ఉంటే నాకు చేయించి మేము చేస్తాం. ఒకటి వినండి, అభివృద్ధి పదంలో నడిపిస్తే 10 నెలల కాలంగా రేవంత్ రెడ్డి గారు ఆ అభివృద్ధిని అంతా కూడా కూలగొట్టే ప్రయత్నం. మీరు మళ్ళీ అడిగారు, నాకు చెప్పనిస్తలేరు. ఏమన్నంటే మీరు నన్ను తిడుతురు అంటారు, నేనేం తిట్టట్లేదు మిమ్మల్ని. మూసీ ప్రక్షాళన 100% జరుగుతుంది. ఎవరికి నష్టం లేకుండా మనమందరం గర్వంగా ఫీల్ అయ్యేటట్టు మీరు కూడా మీ పిల్లలతోని, నేను కూడా నా పిల్లలతో. నష్టం ఉండదన్నా? ఎవరికి నష్టం ఉండదు. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి కుటుంబాల దగ్గర మనం నడిచిపోయి అక్కడ కూర్చొని మాట్లాడితే బాగుంటుందేమో ఇంటర్వ్యూ. అంటే ఇవాళ పోయి అడిగితే నాకు ఇస్తారో లేదో అనే ఆందోళన ఉంటుంది. ఇచ్చిన తర్వాత మొదటి దఫాలో తీసుకున్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోసినటువంటి వాళ్ళు చాటలతోని
నెక్స్ట్ డే వాళ్ళకి ఇచ్చుకున్నాక ఇళ్లలో మారినాక వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా చూసుకున్నట్టు హైదరాబాద్ కూడా పాలతో సన్మానం చేస్తా ఉన్నారా ముఖ్యమంత్రి గారికి? ఇప్పుడు హైడ్రా వేరు మూసీ వేరు. మీరు హైడ్రా గురించి మాట్లాడితే దాని గురించి మాట్లాడాలి. ఇప్పుడు- మూసీ అందుకనే ఇగో మళ్ళీ నేను అదే అంటున్నాను. నేనేమంటున్నావు నన్ను నేను నచ్చట్లేదు అంటున్నాను. నేను అందుకనే నువ్వు హైడ్రా గురించి మూసీది కంప్లీట్ చేసి హైడ్రా కాడికి పోదాం, హైడ్రా కంప్లీట్ చేసి ఇంకేమైనా ఉంటే అడిగి పోదాం, కానీ ఒక్కొక్క దాని మీద మాట్లాడు.